నమస్తే అండి. నేను మీ డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్. సో ఇవాళ అక్యూట్ రీటెన్షన్ ఆఫ్ యూరిన్ లేకపోతే యూరిన్ సడన్గా ఆగిపోవడం గురించి మనం మెయిన్లీ తెలుసుకుందాం. సో ఈ అక్యూట్ రీటెన్షన్ ఆఫ్ యూరిన్ లేకపోతే యూరిన్ సడన్గా ఆగిపోవడం ఎందుకు రావచ్చు అంటే, ఒకటి రాయి స్టోన్ వల్ల రావచ్చు. అంటే మన మూత్రనాళంలో అంటే యురెత్రాలో సడన్గా రాయి వచ్చి అడ్డుకుపోవడం వల్ల కానీ, ఓపెనింగ్లో కానీ మనం యూరిన్ వెళ్ళే ఓపెనింగ్లో స్టోన్తో అడ్డుకుపోతే యూరిన్ బంద్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే స్ట్రిక్చర్ యూరెత్రా అంటే మూత్రనాళం సన్నగా అయిపోవడం. వీళ్ళకి జనరలీ ముందు నుంచే ప్రాబ్లం ఉంటుందండి. అంటే ఏంటంటే యూరిన్ సన్నగా వెళ్ళడం, యూరిన్ ఆగాగి రావడము, యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడము, ఏదో మిగిలిపోతుంది మళ్ళీ వెళ్ళాలి అనిపించడం లాంటిది జరగచ్చు అన్నమాట. సో వీళ్ళకి కొన్నిసార్లు బాగా సన్నగా అయిపోతే యూరిన్ బంద్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ స్ట్రిక్చర్ యూరెత్రా అన్నది ఎందుకు రావచ్చు అంటే, ఒకటి ఊరికూరికని ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. ఇంకోటి ట్రామా అంటే ఏంటంటే ప్రీవియస్గా అక్కడి నుంచి ఇయాట్రోజెనిక్ అంటారు. అంటే ఏదైనా ప్రొసీజర్ చేసేటప్పుడు ఇంజరీ అయ్యి స్ట్రిక్చర్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ ఎస్పెషలీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి కింద పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి దానివల్ల కూడా రప్చర్ యూరెత్రా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మూడో కారణం ఏంటంటే ఈ సడన్గా యూరిన్ ఆగిపోవడానికి ప్రాస్టేట్ గ్రంథి వాపు. బాగా ప్రాస్టేట్ గ్రంథి వాపు ఎక్కువ అయితే కూడా ఈ మూత్రనాళం సన్నగా అయిపోయి ఒకరోజు ఎప్పుడైనా సడన్గా యూరిన్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా ఈ అక్యూట్ రీటెన్షన్ ఆఫ్ యూరిన్ వచ్చినప్పుడు పేషెంట్కి విపరీతంగా పొట్ట ఉబ్బడము, నొప్పి రావడము, యూరిన్ అస్సలు రాకపోవడము అలాంటివి జరగచ్చు అన్నమాట. సో వాళ్ళు ఎమర్జెన్సీలో మా దగ్గరకు వచ్చినప్పుడు జనరల్లీ ఏం చేస్తామంటే ఒకసారి మూత్రనాళం నుంచి పైప్ వేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఫోలీస్ క్యాథెటర్ అది సాఫీగా వెళ్ళిపోయింది అంటే ఓకే. సపోజ్ అక్కడి నుంచి వెళ్ళట్లేదు, యూరిన్ పాస్ కావట్లేదు అంటే అప్పుడు సూప్రాప్యూబిక్ క్యాథెటర్ అని వేస్తాం. అంటే పొట్ట కింద భాగం నుంచి మూత్ర సంచిలోకి డైరెక్ట్గా పైప్ వేస్తాం అన్నమాట, ఆ యూరిన్ అంతా డ్రైన్ చేసేయడానికి. ఒకసారి ఆ యూరిన్ డ్రైన్ అయిపోయిన తర్వాత ఏ కారణం చేత వాళ్ళకి యూరిన్ బంద్ అయిపోయింది అన్నది అసెస్ చేస్తాం అన్నమాట. సపోజ్ రాయి వల్ల అయిందనుకోండి, ఆ రాయిని లేజర్ ద్వారా కానీ లేకపోతే రాయిని పగలగొట్టి తీసేయడం జరుగుతుంది. అదే స్ట్రిక్చర్ యూరెత్రా అనుకోండి, ఎక్కడ లొకేషన్లో ఉంది, ఎంత లెంత్లో మూత్రనాళం సన్నగైపోయిందని ఐడెంటిఫై చేసి దానికి విఐయు ప్రొసీజర్ కానీ లేకపోతే యూరెత్రోప్లాస్టీ ప్రొసీజర్స్ కానీ చేయడం జరుగుతుంది. అదే ఏదైనా యాక్సిడెంట్ లాంటి ప్రక్రియలో యూరినరీ ట్రాక్ట్ అదే యూరెత్రా రప్చర్ అయిపోయింది అంటే ఫస్ట్ ఆ ఎస్పీసీ క్యాథెటర్ అన్నది ఉంచి ఒక 6 నెలల వరకు ఉంచి అది కొంచెం కింద మొత్తం నయమై సర్దుకున్న తర్వాత ఎనస్టమోటిక్ యూరెత్రోప్లాస్టీ లాంటి ప్రొసీజర్స్ చేస్తాం. అదే ప్రాస్టేట్ గ్రంథి వాపు వల్ల మనకి వచ్చింది అంటే మూత్రనాళం బంద్ అయిపోయింది అంటే అప్పుడు టీయూఆర్పీ ప్రొసీజర్, ట్రాన్స్ యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అనే ప్రొసీజర్ చేసి ఆ ఎక్సెస్ ప్రాస్టేట్ గ్లాండ్ని తీసేసి మళ్ళీ యూరిన్ ఫ్రీగా వచ్చేట్టు చూస్తాం. సో అక్యూట్ రీటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటే యూరిన్ సడన్గా బంద్ అయిపోయినప్పుడు ఎప్పుడు ఈజీగా తీసుకోకూడదండి. వెంటనే వచ్చి యూరాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.